మీన రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుడు శని యొక్క గ్రహచార స్థితి వలన అనుకున్నటువంటి పనులు సకాలంలో జరగక కొద్దిగా ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన ధన నష్టం కలగగలదు. ఎక్కువగా దృష్టి దోషాలు నరఘోషలు ఉండటం వలన విచారం అధికంగా ఉంటుంది. దాంపత్య సమస్యలు ఏర్పడి చికాకు విచారంతో ఉండగలరు. ఎక్కువగా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడి అనుకూలమైన ఫలితాలు లేక ఎక్కువగా ధన నష్టం కలిగి ఉండగలరు. కోర్టు భూమి క్రయ విక్రయాదుల యందు మంచి ఫలితాలు లేక ఎక్కువగా నష్టాలు అనేటివి కలగగలవు. చేసే పని ఏదైనా సరే ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఉంటాయి. చేనేత వస్త్ర వ్యాపారులకు ఈ యొక్క నెల కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. నూనె వ్యవసాయ ధాన్యం వ్యాపారులకు ఎక్కువగా నష్టం వాటిల్లగలదు. స్టీలు ఇత్తడి వ్యాపారం మరియు బంగారం వెండి వ్యాపారులకు కొద్దిగా నష్టాలు కలిగి ఉంటాయి. విద్యా వైద్య రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి వైదిక వృత్తి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి బాగుగా లేనందున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి చంద్రగ్రహానికి శనిగ్రహానికి చెరుకు రసముతో తేనెతో ఖర్జూర పండ్ల రసముతో అభిషేకం చేసి వాటికి సంబంధించిన బియ్యం నువ్వులు శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. తాంత్రిక ప్రకారంగా వట్టివేర్లు భుజపత్రి లవంగాలు మిరియాలు ఇవి తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి చేతిలో పట్టుకొని గృహమంతా తిరిగి ఆ యొక్క మూటను బయట గుమ్మానికి కట్టుట వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. గ్రహచార స్థితులు వాటి పరిష్కారాలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాము కాబట్టి మరి ముఖ్యమైనటువంటి విషయాలు పూర్తి వివరాలు తెలియాలంటే ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించగలరు. ధార్మికమైనటువంటి విషయాలు ధర్మ సందేహాలు గ్రహ ఫలితాలు రాశి ఫలితాలు నెల ఫలితాలు వార ఫలితాలు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి గృహములో చిట్కాలు తాంత్రికం యొక్క వివరాలు వాటి పరిష్కారాలన్నీ కూడా వాస్తు సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి కాబట్టి ఈ వీడియోను ఇంతగా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాము కాబట్టి వాటిని కూడా చక్కగా ఆదరించి వాటన్నిటిని చూసి మీకు సందేహాలు ఉంటే ఈ యొక్క కింద వచ్చే నెంబరుకు మెసేజ్ పంపినట్టయితే తద్వారా మీకు ఏ విషయమైనా మేము తెలుపగలము. మీ అనుభవాలను మాకు చెబుతూ ఉండండి, పరిష్కారాలు చెబుతూ ఉంటాం. ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.